వెల్కమ్ టు ఐ9 టీవీ న్యూస్. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ నెల 16వ తేదీ నుండి సెంట్రింగ్ పనులను నిలిపివేస్తున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. మంగళవారం గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు మీర్పేట్ జోన్ అధ్యక్షులు నవారు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా సెంట్రింగ్ రేటును ప్రస్తుతం ఉన్న 46 నుండి 51కి పెంచాలని డిమాండ్ చేశారు. సెంట్రింగ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరుతూ పలు డిమాండ్లను లేవనెత్తారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్ గ్రేషియాను 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచాలన్నారు. సైట్ల వద్ద సెంట్రింగ్ మెటీరియల్ దొంగతనాలు పెరిగాయని, వీటిని అరికట్టేందుకు స్క్రాప్ దుకాణాలపై నిఘా పెంచాలని, మెటీరియల్ భద్రపరుచుకోవాలని, 5 ప్రాంతాల్లో 5 ఎకరాల చొప్పున స్థలం కేటాయించాలని కోరారు. భవన యజమాని పర్మిషన్ లేకపోతే జీహెచ్ఎంసీ అధికారులు మెటీరియల్ను ధ్వంసం చేయకూడదని, ప్రమాదాలు జరిగినప్పుడు కాంట్రాక్టర్లపై అక్రమ ఎఫ్ఐఆర్లు నమోదు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలని, 50 ఏళ్లు నిండిన కార్మికులకు పెన్షన్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రతి నెల అమావాస్య రోజును అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. స్క్రాప్ దుకాణాల్లో రైల్వే సామగ్రిని ఏ విధంగానైతే కొనుగోలు చేయరో సెంట్రింగ్ మెటీరియల్ను కూడా అలాగే కొనకుండా కట్టుదిట్టం చేయాలని, దొంగలించిన సామగ్రి కొనుగోలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి, కోశాధికారి రవీందర్, సంయుక్త కార్యదర్శి ఆసిరెడ్డి, కేంద్ర కార్యవర్గ సభ్యులు నర్సిరెడ్డి, ముఖ్య సలహాదారులు ఏదయ్య మరియు సభ్యులు పాల్గొన్నారు. సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ మీర్పేట్ జోన్ ఆధ్వర్యంలో ఈరోజు సెంట్రింగ్ సమస్యల సాధన కొరకు సమావేశం. ఈ భవన నిర్మాణ రంగం అనేది చాలా గొప్ప నిర్మాణ రంగం. అందులో సెంట్రింగ్ వ్యవస్థ చాలా కీలకం. ఈరోజు సెంట్రింగ్ వ్యవస్థ రేట్ల విషయంలోనైనా, కార్మిక రంగంలోనైనా రేట్లు అడుగంటిపోతున్న తరుణంలో సెంట్రింగ్ కాంట్రాక్టర్లు తన యొక్క సామాన్లను, వస్తువులను స్క్రాప్లకు అమ్ముకొని ఒక ఆటో డ్రైవర్లుగా, తాను కట్టుకున్నటువంటి బిల్డింగ్కు వాచ్మెన్గా ఒక ఆధారం లేక నిరాధారణకు గురై ఈ యొక్క సెంట్రింగ్లో నష్టాల పాలవుతున్నాడు. దీన్ని గుర్తించి గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి. ఈ సెంట్రింగ్ కాంట్రాక్టర్ అనేవాడు నష్టాల్లో కూరుకుపోకుండా ఈ వ్యవస్థను కాపాడాలి. నిరాధారణకు గురవుతున్నటువంటి భవన నిర్మాణ రంగంలో సెంట్రింగ్ నిర్వీర్యం అయిపోతుంది కనుక దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తాను తింటూ 10 మందిని బతికిస్తున్నటువంటి ఈ నిర్మాణ రంగంలో, బహుళ అంతస్తుల నిర్మాణంలో ఎన్నో అంతస్తులకెక్కి పనిచేస్తున్నటువంటి కార్మికునికి రక్షణ లేదు. అలాంటి సెంట్రింగ్ వ్యవస్థను ప్రభుత్వం ప్రమాదాలకు గురైనప్పుడు లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే ఈ యొక్క ఆరోగ్యం పట్ల, ఇన్సూరెన్స్ పట్ల ఈ కార్మిక చట్టాన్ని బలోపేతం చేసి ఈ యొక్క సెంట్రింగ్ కాంట్రాక్టర్ల దగ్గర పనిచేస్తున్నటువంటి లేబర్లు అకాల మృత్యులు ఏమైనా సంభవిస్తే ఈ యొక్క కాంట్రాక్టర్ పైన ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఎఫ్ఐఆర్లు బుక్ చేయడము, మామీనే కేసులు బుక్ చేయడము, ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని సెంట్రింగ్ కష్టాలు తీరాలని సెంట్రల్ కమిటీ ఈ యొక్క వ్యవస్థను మార్పు తేవాలని పోలీస్ వారిని కోరడం ఏమైందంటే, ప్రమాదవశాత్తు జరిగితే గవర్నమెంట్ ద్వారా వచ్చే స్కీమ్లను ఈ యొక్క లేబర్కు, కార్మికులకు రావాలి. ఇందులో సెంట్రింగ్ కాంట్రాక్టర్లను ఏమాత్రం ఇన్వాల్వ్ చేయకుండా ఎఫ్ఐఆర్ ఆధారంగా అసంఘటిత కార్మిక చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరళీకృతం చేసి ఈ యొక్క మాకు చేదోడు వాదోడుగా ఇంకా మరిన్ని ఫలాలు అందించే ఈ యొక్క కార్మిక వ్యవస్థను మార్చాలని కోరడం జరిగింది. ఈరోజు సెంట్రింగ్ వ్యవస్థ ఎలా అయిపోయిందంటే, ఒక భవన నిర్మాణానికి కావాల్సినటువంటి 36 మంది వృత్తులలో సెంట్రింగ్ వ్యవస్థ చాలా గొప్పది. ఎందుకంటే
మేము ఖాళీ పనిముట్లు తీసుకొని పనిపోవడం లేదు, పెట్టుబడి పెట్టి సెంట్రింగ్ వస్తువులను కొనుగోలు చేసి ముడి సరుకులను సమకూర్చుకొని మూలలు కట్టెలు సామాగ్రి అన్ని కొనుగోలు చేసి ఒక బిల్డింగ్ పెట్టుబడి పెట్టి పనిచేస్తున్నాం. ఈ రోజు దినదిన అభివృద్ధి చెందాల్సి పోయి దినదిన మా యొక్క రేట్లు అదం పాతాల లోకానికి తొక్కబడినాయి. ఈ రోజు సెంట్రింగ్ అమ్ముకొని ఒక కార్మికునిగా అడ్డ కూలీగా ఆటో డ్రైవర్ గా బతకవలసిన అవసరం వచ్చింది. దాన్ని గుర్తించుకొని ఈ రోజు మేము గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో మే 16 నుంచి నిరవధిక సమ్మె చేయడానికి అన్ని జోన్లు హైదరాబాద్ కు సంబంధించినటువంటి 70 జోన్లు ఏకతాటిపైకి వచ్చి ఈ యొక్క బంద్ను సంపూర్ణంగా బంద్ పాటించి ఈ యొక్క సమస్యల పట్ల సమగ్ర న్యాయం జరిగే వరకు నిరవధిక సమ్మె, ఇది 15 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు, హైదరాబాద్ మొత్తంలో దీన్ని చూసుకొని యావత్ తెలంగాణ కూడా బంద్ పాటించడానికే అందరూ సమాయత్తం అవుతుర్రు. ప్రభుత్వం కూడా గుర్తించి మా సమస్యల పట్ల సత్వరమే తగు న్యాయం చేస్తుందని, బిల్డర్ అసోసియేషన్ వాళ్ళు కూడా మా యొక్క కష్టాలను గుర్తించి మాకు తగిన రేట్లు సమకూర్చి మమ్ము సమాజంలో బతికే విధంగా అందరూ మమ్మల్ని గుర్తిస్తారని మేము ఈ సమావేశం ద్వారా మేము ప్రభుత్వాన్ని, బిల్డర్ అసోసియేషన్ ను అందరినీ కోరుకుంటూ సెలవు. జై సెంట్రింగ్.